గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు మనం ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ పేజ్ రీప్లేస్మెంట్ అల్గారిథం డిస్కస్ చేద్దాం. మనం దానికి ముందుగా ఏం చేద్దామంటే పేజ్ రీప్లేస్మెంట్ అల్గారిథం ఏం చేస్తుంది, అందులో ఏ టైప్స్ ఉన్నాయి, అందులో 1 by 1 డిస్కస్ చేద్దాం. ఓకే, పేజ్ రీప్లేస్మెంట్ అల్గారిథం అంటే ఏంటి? ఈ అల్గారిథం ఏం చేస్తుంది? పేజ్ని రీప్లేస్ చేస్తుంది. అంటే మనకి ఏదైతే పేజ్ అవసరమో ఆ పేజ్ అనేది ఉందా లేదా చెక్ చేస్తాం. లేదు అనుకోండి, దాన్ని పేజ్ ఫాల్ట్ అంటాం. పేజ్ ఫాల్ట్ అయినప్పుడు ఏం చేయాలి? మనకు అవసరమైన ఏ పేజ్ అయితే ఉందో ఆ పేజ్ని మనం హార్డ్ డిస్క్ నుంచి మెయిన్ మెమరీలో తెచ్చుకోవాలి. ఎందుకు? మెయిన్ మెమరీ లేదు కాబట్టి, పేజ్ ఫాల్ట్ కాబట్టి. అప్పుడు ఏం చేయాలి? మనం ఈ పేజ్ ఫాల్ట్ ఏదైతే ఉందో ఆ పేజ్ ఫాల్ట్ రెక్టిఫై చేయడానికి హార్డ్ డిస్క్లో ఏ పేజ్ అయితే అన్నెసరీ అని ఫీల్ అవుతున్నామో ఆ పేజ్ని రిమూవ్ చేసి, అంటే ఏం చేయాలి? హార్డ్ డిస్క్కి పంపించి ఆ ఖాళీ ఉన్న ఫ్రేమ్లో మనకు అవసరమైన పేజ్ని రీప్లేస్ చేయాలి. అది పేజ్ రీప్లేస్మెంట్ అల్గారిథం చేసే పని. దానిలో 3 టైప్స్ ఉన్నాయి. ఆ రిమూవ్ చేసే పేజ్ ఏది అనేది, అంటే మెయిన్ మెమరీలో మనం ఏ పేజ్ అయితే మనకు అవసరమో CPU రిక్వెస్ట్ చేసిందో, డిమాండ్ చేసిందో, CPU డిమాండ్ చేసిన పేజు మెయిన్ మెమరీ లేకపోతే పేజ్ ఫాల్ట్ అన్నాము. ఆ పేజ్ ఫాల్ట్ అయిన పేజు హార్డ్ డిస్క్లో తీసుకురావాలంటే ఇక్కడ ముందు వేకెన్సీ ఉండాలి. ఇక్కడ మెయిన్ మెమరీలో దాని వేకెన్సీ ఉండాలని మనం ఏం చేయాలి? అక్కడ అన్నెసరీగా ఉన్న పేజ్ని తీసేస్తాము. అయితే దీనికి వేరియస్ అల్గారిథమ్స్ ఉన్నాయి. ఏ పేజ్ తీసేయాలి అన్నది, ఏ పేజ్ని రీప్లేస్ చేయాలి అనేది. అందుకే ఆ నేమ్ ఏమి ఇచ్చామండి? పేజ్ రీప్లేస్మెంట్ అల్గారిథం. అంటే మనకు కావాల్సిన పేజ్ కోసం ఏ పేజ్ని రీప్లేస్ చేయాలి. ఓకే, దానికి 3 టైప్స్ ఆఫ్ అల్గారిథమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఓకే, ఏదైతే ఫస్ట్ ఎంటర్ అయిందో పేజు దాన్ని ఫస్ట్ బయటికి పంపిస్తాం. లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్. రీసెంట్లీ అంటే జస్ట్ ఇప్పుడే యూజ్ చేయడం. లీస్ట్ రీసెంట్లీ అంటే ఆపోజిట్ టు రీసెంట్లీ యూజ్డ్ ఆర్ మోస్ట్ రీసెంట్లీ యూజ్డ్. ఓకే, అది ఏదైతే లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్ ఉందో దాన్ని తీసేయడం. ఆప్టిమల్ పేజ్ రీప్లేస్మెంట్ అల్గారిథం. ఏదైతే ఫ్యూచర్లో ఎప్పట్లో అవసరం లేదో దాన్ని తీసేయడం, దాని ప్లేస్లో మనకు అవసరమైన పేజ్ రీప్లేస్ చేయడం. ఆప్టిమల్ అంటే నేమ్లోనే ఉంది, అది బెటర్ రీప్లేస్మెంట్ అల్గారిథం. అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ పేజ్ ఫాల్ట్స్ అనేది తక్కువ ఉంటాయి దాన్ని. ఓకే, సరే, మనం ఈ వీడియోలో ఫస్ట్ కాన్సన్ట్రేషన్ దేని మీద చేద్దామండి? ఫిఫో అల్గారిథం మీద చేద్దాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని అక్కడ ఎలా పేజ్ రీప్లేస్మెంట్ అవుతుందో చూసుకొని, అది నెంబర్ ఆఫ్ పేజ్ ఫాల్ట్స్ ఎన్ని ఉన్నాయో చూసుకొని, దానికి నెంబర్ ఆఫ్ హిట్స్ ఎన్ని, నెంబర్ ఆఫ్ మిస్సెస్ ఎన్ని మిస్ అయ్యాయి, ఎన్ని హిట్ అయ్యాయి, హిట్ రేషియో ఎంత, ఆర్ పేజ్ ఫాల్ట్ రేషియో ఎంత, ఇవన్నీ చూద్దాం. సో మనం ఈ వీడియోలో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ చూద్దాం. ఓకే, ఏ పేజ్ అయితే ఫస్ట్ ఎంటర్ అయిందో ఆ పేజ్ రిమూవ్ చేస్తాం. సో ఓల్డెస్ట్ పేజ్ ఇన్ మెయిన్ మెమరీ ఈజ్ ద వన్ విచ్ విల్ బి సెలెక్టెడ్ ఫర్ రీప్లేస్మెంట్. ఓకే, అంటే లాంగెస్ట్ టైం ఏది ఉందో ఆ పేజ్ని మనం రీప్లేస్ చేస్తాం. ఓకే, నో డౌట్ ఇది చాలా ఈజీ టు ఇంప్లిమెంట్. అండ్ రీప్లేస్ ద ఫ్రేసెస్ ఫ్రమ్ ద టైల్ అండ్ యాడ్ పేజెస్ ఫ్రమ్ ది హెడ్. ఓకే, సో దీన్ని ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం మనం. సరే, రెఫరెన్స్ స్ట్రింగ్ ఇది, మనం కన్సిడర్ చేసిన స్ట్రింగ్ ఇది. ఓకే, ఈ వాల్యూస్ ఉన్నాయి, ఆర్ పేజెస్ ఉన్నాయి. ఈ పేజెస్ని మనం ఫ్రేమ్స్లో పెట్టాలి. మనకి 3 ఫ్రేమ్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. 3 or 4 మన ఇష్టం, 3 ఫ్రేమ్స్ తీసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తాము? మనకి 3 అనే పేజ్ ఉంది, దాన్ని ఫ్రేమ్లో ఉంచాలి. ఓకే, 3 అనేది ఇక్కడ ప్రజెంట్ ఉందా? లేదు. ఎందుకు? మెయిన్ మెమరీ ఎంప్టీ. సో ఏమవుతుంది? 3 అనేది ఫస్ట్ మనం ఏం చేస్తాం? ఇందులో రీప్లేస్ చేస్తాం. సో దీన్ని మనం ఏమనొచ్చు? ఇది ఒక పేజ్ ఫాల్ట్ అనుకోవచ్చు. ఎందుకు? ఈ పేజ్ ఇక్కడ లేదు, ఈ పేజ్ని మనం ఏం చేస్తున్నాం? ఇన్సర్ట్ చేస్తున్నాం. ఓకే, ఇది ఒక పేజ్ ఫాల్ట్. అలాగే 1 ఉందా? 1 లేదు. 3 ఆల్రెడీ ఉంది, 1 లేదు. 1 మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాం. సో ఇది కూడా ఒక పేజ్ ఫాల్ట్. ఓకే, అంటే ఏంటి? ఆ పేజ్ లేదు, మనం పేజ్ని అక్కడ ఉంచుతున్నాం. ఓకే, పేజ్ లేదు అనేసరికి ఏంటి? పేజ్ ఫాల్ట్. ఓకే, అలాగే నెక్స్ట్ వచ్చేసరికి 2 ఉందా? ఇందులో లేదు. అంటే ఏం చేస్తున్నాం? 2 ఇందులో ఫ్రేమ్లో పెడుతున్నాం. 2 అనే పేజ్ని ఫ్రేమ్లో పెడుతున్నాం. ఓకే, నెక్స్ట్ ఏది రీప్లేస్ చేయాలి? ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్లో ఫస్ట్ ఏది ఎంటర్ అయిందండి? ఇందులో మనం 0 ఉందా? ఇందులో లేదు. అంటే 0 మనం ఏం చేయాలి? ఇందులో రీప్లేస్ చేయాలి.
జీరో ఇందులో ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఆల్రెడీ ఒక పేజ్ని రిమూవ్ చేస్తేనే మనం జీరో ఒకటి పెట్టగలుగుతాం. ఓకే, అయితే ఏది రిమూవ్ చేయాలి? ఫస్ట్ ఏది ఎంటర్ అయింది 312లో ఫస్ట్ ఏది ఎంటర్ అయింది? ఈ ఎంటర్ అయింది. సో ఆ పేజ్ని తీసేసి జీరో రీప్లేస్ చేయాలి. అంటే ఏమవ్వాలి? 0 1 2 అవ్వాలి. ఇది ఒక పేజ్ ఫాల్ట్. ఓకే, ఇది కూడా ఒక పేజ్ ఫాల్ట్. సరే, 2 వచ్చింది. 2 ఉందా లేదా? ఇందులో ఆల్రెడీ ఉంది. సో దీన్ని ఏం చేయాలి? మనం ఏం చేయం, అలా ఉంచేస్తాం యాజ్ ఇట్ ఈజ్. ఉంది కాబట్టి రీప్లేస్ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని హిట్ అంటామండి. దీన్ని ఏమన్నా క్రాస్ ఉంటే పేజ్ ఫాల్ట్, ఆర్ మిస్ అని కూడా అనొచ్చు. అంటే అవైలబుల్ లేదని మిస్ అని కూడా అనొచ్చు. ఇది అవైలబుల్ అయితే కనుక డేటా దాన్ని హిట్ అంటాం మనం. ఓకే, అందుకే నేను టిక్ మార్క్ యూజ్ చేశాను హిట్కి. అదే పేజ్ ఫాల్ట్కి క్రాస్ మార్క్ యూజ్ చేసాం, మనకు అర్థం కావడానికి. సరే, 3 కావాలి. 3 ఉందా? అక్కడ లేదు. 3 అప్పుడు ఓల్డెస్ట్ తీసుకోవాలి. 0 1 2లో ఓల్డెస్ట్ ఇక్కడ ఏదండి? 1. సో 1 ప్లేస్లో రీప్లేస్ చేయాలి. అంటే 0 1 ప్లేస్లో ఏం చేయాలండి? 3, ద రిమైనింగ్ 2 ఉంటుంది. నెక్స్ట్ 4 పేజ్ ఉంది. 4 పేజ్ ఏం చేయాలి? ఉందా? లేదు. లేనప్పుడు ఏం చేయాలండి? దీన్ని మనం ఓల్డ్ దాంట్లో, అంటే ఫస్ట్ ఎంటర్ అయింది రిమూవ్ చేయాలి. ఏమా 032లో ఓల్డెస్ట్ ఏదండి? ఫస్ట్ ఎంటర్ అయింది ఏదండి? 2 అండి. సో 2ని మనం మార్క్ చేసుకొని 2 ప్లేస్లో 4 మనం ఇన్సర్ట్ చేస్తున్నాం, రీప్లేస్ చేస్తున్నాం. 0 3 4. నెక్స్ట్ 2 ఇన్సర్ట్ చేయాలి. 2 ఇన్సర్ట్ చేయాలంటే ఏం చేయాలి? మనకి 034 వాల్యూస్ ఉన్నాయి. 034లో ఏది ఓల్డెస్ట్ వాల్యూ అండి? 0 4 3 0. ఏది ఓల్డెస్ట్ వాల్యూ? 0. సో 0 ప్లేస్లో మనం ఏం చేస్తున్నామండి? 2 రీప్లేస్ చేస్తున్నాం. 2 3 4. సరే, 2 3 4 వచ్చింది. ఇప్పుడు ఏంటి? 5 కావాలి. 5 అవైలబుల్లా? లేదు. అంటే 5ను మనం రీప్లేస్ చేయాలి. 5ను రీప్లేస్ చేయాలంటే ఏం చేయాలండి? 2 3 4 ఏది ఓల్డ్? 3 ఓల్డ్. ఫస్ట్ ఎంటర్ అయిన 3. సో ఇది ఏమవుతుంది? 2 5 4. సరే, నెక్స్ట్ పేజ్ ఇన్సర్ట్ చేయాల్సిన పేజ్ 3 ఉందా? ఇక్కడ 3 లేదండి. 3 లేనప్పుడు ఏం చేయాలి? 5 2 4లో ఓల్డెస్ట్ ఏంటండి? 4. దానిలో 3 మనం రీప్లేస్ చేయాలి. అంటే 2 5 3. సరే, 2 5 3. నెక్స్ట్ 2 చూడాలి. 2 ఉంది, అక్కడ ఉంది. సో ఏం చేయాలి? నో నీడ్ టు రీప్లేస్. ఓకే, సో ఇక్కడ ఏమైందండి? వాల్యూస్ చేంజ్ అయ్యాయి కదా, అంటే వాల్యూ లేకపోతే ఇన్సర్ట్ చేసాం కదా, ఇది పేజ్ ఫాల్టే. ఇక్కడ ఏమైందండి? 032 ఏమైంది? 4 ఇన్సర్ట్ చేసాము, ఇది పేజ్ ఫాల్టే. 034 ఇక్కడ 2 3 4 అంటే ఏం చేయండి? 0 ప్లేస్లో 2 పెట్టాము, ఇది కదా, ఇది పేజ్ ఫాల్టే. 2 3 4 చేంజ్ అయింది, 2 5 4 ఇది పేజ్ ఫాల్టే. 2 5 4 ఏమైంది? 2 5 3 అయింది, ఇది పేజ్ ఫాల్టే. 2 5 3 సేమ్, అంటే ఏ పేజ్ రీప్లేస్ అవ్వలేదు, ఇది హిట్. ఓకే, అయితే ఇక్కడ మనము నెంబర్ ఆఫ్ పేజ్ ఫాల్ట్స్ ఎన్నండి? కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9. నెంబర్ ఆఫ్ పేజ్ ఫాల్ట్స్ 9. నెంబర్ ఆఫ్ హిట్స్ ఎన్నండి? 2. ఓకే, సో మనం ఏం చేసాం ఇప్పుడు చూద్దామండి. ఈ విధంగా మనం ఏం చేస్తాం? నెంబర్ ఆఫ్ పేజ్ ఫాల్ట్స్ ఎన్నో కౌంట్ చేస్తాం, నెంబర్ ఆఫ్ హిట్స్ కౌంట్ చేస్తాం. ఓకే, అలాగే హిట్ రేషియో కూడా కౌంట్ చేస్తాం. చూద్దాం ఈ వాల్యూస్ అన్నీ ఒకసారి చూద్దాం ఏమవుతుంది. చూడండి ఇక్కడ. సో సేమ్ ఏదైతే అక్కడ మనం చేసామో ఏమవుతుంది, ఇక్కడ ఎన్ని హిట్స్ వచ్చాయండి? 1 హిట్ 2 హిట్స్ వచ్చాయి. అవుట్ ఆఫ్ టోటల్ 11. ఓకే, 11 టోటల్ నెంబర్ ఆఫ్ రెఫరెన్సెస్ ఏనండి? 1 2 3 4 5 6 7 8 9 10 11. ఓకే, సో టోటల్ నెంబర్ ఆఫ్ రిఫరెన్స్ ఎన్ని? 11. నెంబర్ ఆఫ్ పేజ్ ఫాల్ట్స్ ఏంటండి? 9. పేజ్ ఫాల్ట్స్ అన్నీ మిస్ అన్నీ ఒకటే. నెంబర్ ఆఫ్ హిట్స్ అని 2. హిట్స్ రేషియో ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ హిట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ రెఫరెన్సెస్, దట్ ఈజ్ 2/11. అదే పేజ్ ఫాల్ట్ రేషియో వచ్చేసరికి నెంబర్ ఆఫ్ పేజ్ ఫాల్ట్స్ బై టోటల్ రెఫరెన్సెస్, దట్ ఈజ్ 9/11. ఆర్ మిస్ రేషియో అని కూడా దాన్ని అనొచ్చు. మిస్ రేషియో ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మిస్సెస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ రెఫరెన్సెస్, దట్ ఈజ్ 9/11. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అల్గారిథం. సో ఈ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్లో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఇంప్లిమెంట్. ఓకే, అంటే మనకి ఏమవుతుంది? ఇది ఇంప్లిమెంట్ చేయడం చాలా ఈజీ, ఈ అండర్స్టాండింగ్ చాలా ఈజీ. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నెంబర్ ఆఫ్ పేజ్ ఫాల్ట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్లో.
నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం, నెక్స్ట్ అల్గారిథంలో చూద్దాం. సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. అక్కడ హిట్ రేషియో ఎంత వస్తుందో చూస్తే మనకు అర్థమైపోతుంది. లేదు పేజ్ ఫాల్ట్స్ అనేవి తక్కువ వచ్చాయి అనుకోండి, దెన్ దట్ ఈస్ బెటర్ దాన్ దిస్ పర్టికులర్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.